వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు సహోదరులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి గారు, శిరీష్ గారు, కుమారుడు సతీష్ గారు సహకారం ఇస్తున్నారు. సహోదరుడు జీవ మనోహరం గారు ప్రతి మాసం వారి కష్టార్జితం నుంచి సహాయాన్ని పంపిస్తున్నారు. ప్రభువు వీరిని, పద్మావతి గారిని, బిడ్డలను కాపాడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రికార్డింగ్ సమయంలో సహోదరుడు జీవ మనోహరం గారు నాతో ఉండటాన్ని బట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. వారితో మీరు మాట్లాడండి. మా సహోదరుడు నేడు మాతో కూడా ఉండి ఈ ప్రార్థనలో మాతో ఏకీభవిస్తూ ఈ కార్యక్రమం రికార్డింగ్ సమయంలో ఉన్న తమ్ముడు జీవ మనోహరం గారి కొరకు, సహోదరి పద్మావతి గారి కొరకు, కుమార్తెల కొరకు, కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ కుటుంబాన్ని దీవించండి. మీ కృప, సహాయం ఈ బిడ్డలకు దయచేయండి. ఇస్సాకును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించండి. ఫలభరితమైన బ్రతుకు దయచేయండి. ఆయన ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. కుటుంబాన్ని ఆదుకోండి. ప్రేక్షకులలో సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. నేటి వాక్యము నుండి మాతో మాట్లాడండి. రక్షకుని పేరిట యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్ అనేటువంటి కార్యక్రమం 30 అద్భుత పాఠ్యాంశాలు బోధించబడేటట్లుగా, పురుషులకు వేరుగా, స్త్రీలకు వేరుగా, 13 to 30 years మధ్యలో ఉన్న యవ్వనులకు, పురుషులకు వేరుగా, స్త్రీలకు వేరుగా ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్ అనే ప్రోగ్రాం జూలై 6th and 7th, 6th Saturday and 7th Sunday, first Sunday. For women every Saturday, for men every Sunday. ఉండేటట్లుగా శ్రద్ధ తీసుకొని కార్యక్రమం ప్రారంభించనయ్యున్నాము. ఇట్స్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు యంగ్ పీపుల్. 30 అంశాలు మీరు ఈ స్లైడ్ మీద ఒక 17-18 చూస్తున్నారు. ఇంకా 30 టాపిక్స్. వాటిని గురించి మీరు వినుట ప్రారంభిస్తే యవనస్తుల జీవితాలు అలా మారిపోతాయి, అంత గొప్పగా మారుతాయి. బైబిల్లో నుంచి గొప్ప పరిష్కారాలు సూచించబోతున్నాయి. కాబట్టి 13 to 30 years, 13 to 30 years ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు, యవనస్తులు, యువకులు, యువకులు సిద్ధపడాలని ప్రభు పేరు పిలిపిస్తున్నాను. అలాగే యేసే పరిష్కారం అక్టోబర్ ఆర్ డిసెంబర్ లోపట
బైబిల్ కంప్లీట్ చేసుకొని 3వ పర్యాయం. 4వ పర్యాయం వినూత్న బైబిల్ స్టడీ. చాలా క్రొత్తదైనటువంటి విధానంలో ఈజీ టు స్టడీ, బైబిల్ని ఎలా ఈజీగా సులువుగా అధ్యయనం చేయొచ్చో వివరించుచు ఒక అద్భుతమైనటువంటి బైబిల్ స్టడీ 4వ పర్యాయం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాం. మీరు మాతో కలవాలి, మనందరం కలిసి ఆ గొప్ప కార్యం చేయాలి. 6300 ఎపిసోడ్స్ దగ్గరలో ఉన్నాం. ఇదంతా దేవుని కృప. మీరు దయచేసి వీటన్నింటి కొరకు ప్రార్థించి భాగస్థులవ్వండి. దేవుని వాక్యంలోనికి వెళదాం. హెబ్రీ పత్రిక 8, 9 అధ్యాయాలు మనం గత 4-5 దినాలుగా ధ్యానిస్తున్నాం. 9వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది. ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకు మరియు తన కొరకు అతడు ఆ రక్తమును అర్పించును. ప్రజల అజ్ఞాన కృత్యములు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు బలులను ఎందుకు ఇచ్చాడు? దేవుడు బలులను ఇచ్చినప్పుడు మోషేకి చెప్పింది ఏమిటంటే, పొరపాటున ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, అజ్ఞాన కృత్యాలు, నాట్ నాలెడ్జ్డ్, విల్ఫుల్గా చేసినవి కాదవి, కావాలని పురికొల్పి కొన్ని చేసినవి కాదు. అట్లాంటి వాటి కొరకు క్షమాపణ. దేవుని వాక్యము పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు రక్తము ఆవశ్యము అనే దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ పాత నిబంధన గ్రంథములో చెప్పబడినటువంటి నియమాలు, సేవా నియమాలు, గుడారము, దానిలో ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా వాటి యొక్క పనులను, అర్థాలను తెలియజేస్తున్నాయి. వాటి సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో మనం చూడగలుగుతున్నాము. కనుక దేవుని యొక్క వాక్యము 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడుగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి అపవిత్రత నుండి, ప్రతి నిర్జీవ క్రియ నుండి, దాని ఫలితాల నుండి నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఇట్ క్లెన్సెస్ యువర్ హార్ట్ అండ్ కన్సైన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక యేసుక్రీస్తు తానే స్వయంగా ఈ పరిశుద్ధ స్థలములోనికి కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ప్రవేశించాడు. శరీర శుద్ధిని గూర్చి ధర్మశాస్త్రం పాత నిబంధన తెలియచేస్తే, ఆత్మశుద్ధిని గూర్చి క్రొత్త నిబంధన రక్షణ సువార్త తెలియజేస్తుంది. ఆ రక్షణ సువార్తకు మూలము యేసుక్రీస్తు అనేది 7, 8, 9 అధ్యాయాలలో యూదా జనాంగానికి పౌలు గారు వర్ణన ఇచ్చాడు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము. ఎందుకు యేసు శిలువ అంటే, యేసు శిలువ పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం పొందేటట్లు, వాగ్దానం పొందేటట్లు.
the cross of Jesus Christ is given for the great purpose. That purpose is to provide the people who are called the eternal great inheritance. Eternal great inheritance. ఇన్హెరిటెన్స్ అంటే వాళ్ళకి బాగా తెలుసు. యూదులు కదా, కనాను దేశంలో ఉన్న భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇన్హెరిట్ చేశారు, స్వాస్థ్యముగా స్వీకరించారు. ఇట్స్ ఎ గివెన్ గిఫ్ట్. ఓనర్షిప్, స్వాస్థ్యము అంటే దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. కనాను భూభాగమునకు వాళ్ళు హక్కుదారులు, యజమానులు అయ్యారు. ఎలా? దేవుడు వారికి ఆ భూభాగాన్ని పంచిచ్చాడు. ఇట్ ఈస్ ద సింబాలిజం. క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి వారికి దేవుని యొక్క స్థలములో దొరికేటువంటి నిత్యరాజ్య భాగ్యాన్ని గురించి పాత నిబంధనలో భక్తులు సంపాదించుకున్న స్వాస్థ్యాలతో పోల్చి చెబుతూ ఇది నిరంతర స్వాస్థ్యము, ఇది నిత్యమైనటువంటి స్వాస్థ్యము, ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. సిన్స్ ఎ డెత్ హ్యాస్ అకర్డ్ దట్ రిడీమ్స్ దెమ్ ఫ్రమ్ ద ట్రాన్స్గ్రెషన్స్ కమిటెడ్ అండర్ ద ఫస్ట్ కవెనెంట్. వారు చేసిన తప్పిదాల నుండి వారికి విడుదలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తికున్నాడు. మరణ శాసనము రాసినటువంటి వాడు దేవుడు. పాపము వలన వచ్చు జీతము మరణమని రాసిన వాడు దేవుడు. ఆ మరణమును మార్చాలి అనంటే ఆయన మరణించితేనే గాని ఆయన శాసనము మారదు. ఎస్తేరు గ్రంథం మీరు చదివితే అహష్వేరోషు ఒక తాకీదు రాసి హామానుకు ఇచ్చాడు. దేశంలో ఉన్న యూదులందరినీ చంపటానికి అతడు రాజముద్ర వేయించుకున్నాడు ఆ తాకీదుల మీద. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క ఇంట జరిగిన విందు అనంతరం హామానుకు ఉరికొయ్య పైన వేలాడదీసిన తరువాత ఎస్తేరు మనవి చేసుకుంది, అయ్యా ఆ శాసనం రద్దు చేయమని. ఆ శాసనం రద్దు చేసే శక్తి కూడా నాకు లేదు, ఎందుకంటే వేరొక శాసనం అనుకూలంగా రాయించుకోమన్నాడు. కనుక రాజు శాసనం చేసినప్పుడు రాజు బ్రతికుండగా ఆ శాసనము మార్చుటకు వీలు లేదు. శాసనాన్ని స్టాట్యూట్స్ అంటారు. ఫలకం, శిలాఫలకం. ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఇట్స్ ఎ పర్మనెంట్ వన్. మనకి స్టాట్యూస్ ఉంటాయి, మార్పు ఉండదు. అవి ఎట్లా వేస్తే అట్లాగే ఉంటాయి అవి. కనుక దేవుని శాసనం పాపాన్ని బట్టి మరణించాలి. పాపము కారణంగా మరణము. ఆ పాపమును మరణమును తొలగించితే మానవుడు బాగుపడతాడు. మీకు విషయం తెలుసా? మీలో మీకు వినబడుతున్న మరొక స్వరం, అది మీ స్వరం కాదు, అది మీలోని పాపము యొక్క స్వరం. మీలో మిమ్మను పాడు చేయుట కొరకు వినిపించబడుతున్న అపవాది యొక్క స్వరం, లోకము యొక్క స్వరం. నీ మనసులో నీ మంచి ఆలోచనలకు, నీ మార్పుకు, నువ్వు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి ఒక స్వరం అపవాది యొక్క స్వరం. పాపము నిన్ను అడ్డగిస్తుంది. ద పవర్ఫుల్ ఎనిమీ ఈజ్ ఇన్సైడ్ యూ. అందుకే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి పరిశుద్ధాత్మన సహాయం దేవుడు వరంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ ప్రాచీన పాపపు స్వభావాన్ని జయించుటకు, పోరాడుటకు శక్తిని ఆయన నీకు దయచేస్తాడు. జ్ఞానాన్ని ఆయన నీకు దయచేస్తాడు. ఆలోచన ఆయన నీకు పుట్టిస్తాడు.
మరణ శాసనము రాసిన వాడు బ్రతికుండగా మరణము క్యాన్సిల్ కాదు. చెల్లునా అంటే క్యాన్సిల్ అవుతుందా అని. క్యాన్సిల్ కాదు, అతడు మరణమైనప్పుడు ఆ చట్టం క్యాన్సిల్ అయిపోతుంది, ఆ శాసనం రద్దవుతుంది. క్రొత్త శాసనం రాయాలి అంటే మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మరణ శాసనం రాసిన సృష్టికర్త గనుక, వాక్కు గనుక, దేవుని వాక్కే కదా లోకాన్ని సృష్టించింది. ఆ వాక్కు యేసుక్రీస్తే కదా శరీరధారిగా వచ్చినప్పుడు. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా వచ్చి మరణ శాసనాన్ని మార్చాల్సి వచ్చింది. తన మరణం ద్వారా ఆయన రాసిన మరణ శాసనాన్ని మార్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం ఖాళీగా ఉంటే ఒకసారి చదవండి ఇంట్లో. ఆ అధ్యాయం 31వ వచనం నుండి అధ్యాయం ముగింపు వరకు వెళితే పౌలు ఏం చెప్పాడో తెలిసిన, క్రీస్తు ప్రేమ నుండి, ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ నుండి మిమ్మును ఎవడు తప్పించలేడు, విడతీయలేడు. ఆ బంధం గొప్పది. ఎస్, నోబడీ కెన్ డూ ఎనీ హార్మ్ టు యూ. దేవుడు మీ పక్షమునుండగా మీకు విరోధి ఎవడు? నో వన్. ఈవెన్ డెత్, సిన్, డార్క్నెస్, ప్రిన్సిపాలిటీస్, ఎనీవన్, ఎనీథింగ్, ఏది నీకు వ్యతిరేకంగా ఉండదు. గ్రేట్ విక్టరీ ఇన్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ మొదటి నిబంధన ఈ జంతువుల రక్తము చేత మోషే ప్రతిష్ఠించినటువంటిది. దీనిని తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన రక్తాన్ని చిందించారు. ఇది మీ నిమిత్తము చిందించబడుచున్న నా రక్తము, నూతన నిబంధన రక్తము, న్యూ covenant blood. It is the blood of a righteous human, nothing but the incarnation of God. దేవుడే స్వయంగా నరావతారి అయి రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చి ఆ రక్తాన్ని చిందించి ఆ మాంసం విరవబడింది. దాట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అందుకే ఆయన అన్నింటికంటే గొప్పవాడు, ఆయన అన్నింటికంటే గొప్పవాడు. గుడారము మీద సేవా పాత్రలన్నింటి మీద రక్తాన్ని మోసే ప్రోక్షించినప్పుడు అది పరిశుద్ధమైనదిగా, సేవా పాత్రలు గుడారం అంతా కూడా పవిత్రమైనదిగా ఆనాడు రక్త ప్రోక్షణ వలన ఎంచారు. అలాగే క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ఏ హృదయాల మీద పడుతుందో అది పవిత్రమైనదిగా చేయబడుతుంది. అందుకే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సాధారణంగా చెప్పవచ్చును. Indeed, under the law, almost everything is purified with blood, and without the shedding of blood, there is no forgiveness of sins. Please underline this. మీ బైబిల్లో దయచేసి అండర్లైన్ చేయండి. There is no forgiveness of sins unless the blood shed of Christ. క్రీస్తు రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని మీ అందరికీ అర్థమైంది. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సిన్ యాజ్ నేచర్, సిన్ ఇన్ యాక్షన్, ఈ రెండింటికి కూడా ఈ రెండు బలుల ద్వారా పాప క్షమాపణ కలుగ చేసుకోవటానికి పాత నిబంధన భక్తులు యత్నం చేశారు. కాబట్టి రక్తం చిందించబడకపోతే పాప క్షమాపణ లేదు. రక్తము చిందించబడుటంటే డెత్, ఇట్ మీన్స్ డెత్. బ్లడ్ షెడ్ ఈజ్ నథింగ్ బట్ డెత్ ఆఫ్ ఎ పర్సన్. నీ పక్షంగా ఒక జంతువు పాత నిబంధనలో బలి అయితే నీ పక్షంగా
క్రొత్త నిబంధనలో దేవుని పస్కా బలి పశువు క్రీస్తు బలి అయ్యాడు. కనుక క్రీస్తు శిలువ బలి యాగము మనకు రక్షణను ఇచ్చింది, పాప క్షమాపణను ఉచితంగా ఇచ్చింది, నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చింది. నీ జీవితాన్ని మార్చేస్తుంది. You will find a great purpose in your life if your sins were forgiven. నీ పాపములు క్షమించబడినవని నీకు తెలిసినప్పుడు ఒక గొప్ప జీవిత ఉద్దేశము సాకారము నీ కనుల ఎదుట ఉంటుంది. నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన పరిశుద్ధపరచబడిచి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. భూమి మీద ఉన్నటువంటి అనేక వస్తువులు పరలోకమందున్న వస్తువులను పోలి ఉన్నటువంటి వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినట్లయితే పరలోక రాజ్యములో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి సన్నివేశం క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడాలి అని ప్రభువు చెప్తున్నాడు. అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలం ఏది? హస్తకృతం కాని పరిశుద్ధ స్థలం, దేవుని యొక్క స్వయం నివాస స్థలానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆయన సింహాసనం మీద ఆసీనుడై తన రక్తమును దేవుని ఎదుట ఆయన మానవ పాప పరిహారార్థం ఏర్పాటు చేశాడు. ఈ క్రిస్టియన్ థియాలజీ మీకు స్పష్టంగా అర్థం కావాలి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకుని ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాలు తను తాను అర్పించుకుంటూ ప్రవేశింపలేదు. ఆయన ప్రధాన యాజకుడు సంవత్సరం వెళ్ళినట్టు వెళ్ళేవాడు కాదు. ఈయన వన్స్ ఫర్ ఆల్, వన్ టైం, ఒకేసారి, ఇక మరోసారి లేకుండా అతడు ప్రవేశం చేశాడు. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక మార్లు శ్రమ పడాల్సి వచ్చేది ఈ విధంగా అయితే. అందుకనే కాలము సంపూర్ణమైనప్పుడు యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకు ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. ఎందుకు దేవుడు నరుడయ్యాడు? పాప క్షమాపణ చేయుటకు, తనను తాను అర్పించుకోవటానికి ఒక్కసారే ఆయన ప్రత్యక్షమైపోయాడు. He revealed in flesh. God revealed in flesh. దేవుడు మానవ శరీరమునందు ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత యేసుక్రీస్తే. The creator of the universe is nothing but the Jesus Christ in flesh. శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు. మనుషులొక్కసారే మృతి పొందాలని నియమించబడింది. ఆ తర్వాత తీర్పు జరుగుతున్నది. And just as it is appointed for man to die once, and after that comes judgment. Man has to die once. It is appointment of God. దేవుడు నియమించాడు మరణాన్ని. మనిషి ఒక్కసారి మరణించాలి, ఆ తరువాత తీర్పు జరుగుతుంది అన్నాడు తప్ప పదే 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 మరణిస్తూ ఉంటాడు, రకరకాలుగా మార్పులు చెంది అని బైబిల్ చెప్పలేదు. మనిషి ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత జడ్జిమెంటే. పాతాళములో పాపులు కూర్చబడుతున్నారు వేదనా స్థలంలో. పాత నిబంధన భక్తులు పరదేశులో క్రీస్తు మరణము పునరుద్ధానముల తరువాత అదే భక్తులు దేవుని సన్నిధిలో, క్రీస్తునందు మృతులైన వారు ఆదిమ మొదటి సంఘం ప్రారంభం మొదలుకొని దేవుని సన్నిధిలో. కనుక క్రీస్తులో మనం ఒక గొప్ప సమూహం మనం చూడగలుగుతున్నాము, ఒక గొప్ప సమూహం చూడగలుగుతున్నాము. కనుక మనము అనేకులము రక్షించబడేటట్లు ఆయన నరావతారి అయ్యాడు. 28వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తు కూడా అనేకుల పాపాన్ని భరించడానికి ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టి ఉండే వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును.
So Christ, having been offered once to bear the sins of many, will appear a second time, not to deal with sin, but to save those who are eagerly waiting for him. Not to deal the sin again. మళ్ళా పాపాన్ని గురించి ఏదో చేయటానికి ఆయన రాబోతాం లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడట? ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న వారి రక్షణ కొరకు ఆయన మరోసారి రాబోతున్నాడు. బెత్లెహేములో కన్యక గర్భాన్ని ఉదయించినటువంటి ఆ యేసుక్రీస్తే రెండవ మారు భిన్నమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో తన కొరకు కనిపెట్టుచున్న వారి రక్షణ కొరకు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. 9వ అధ్యాయం చివరి వచనంలో కొసమరిపి ఏంటంటే జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి చివరి వరకు చూస్తే అదే చెబుతున్నాడు. God sent Jesus again to this earth to receive his believers. తన అందరి విశ్వాసులను తనతో కూడా తీసుకొని వెళ్ళటానికి ప్రభు దేవాది దేవుడు ఆ క్రీస్తుని మరలా పంపబోతున్నాడు. కనుక క్రీస్తు ఈ లోకానికి మరలా వస్తారు. మన రక్షణ కొరకు రెండవసారి మళ్ళీ తీసుకుని వెళ్ళటానికి ఆయన ప్రత్యక్షం అవుతారు. 9 అధ్యాయాలు ముగించాం. రేపు 10వ అధ్యాయం ప్రారంభించుకుందాము. ప్రార్థన. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, బిడ్డలు రేవతి, శిరీష, సతీష్ సహకారం ఇస్తున్నారు. జీవ మనోహరం గారు ఈ సమయంలో నాతో ఉండటం రికార్డింగ్ టైంలో ఐఎమ్ సో హ్యాపీ. ఆ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. EEE కొరకు యూత్, విమెన్ అండ్ మెన్ 13 to 30 years ఉన్నవాళ్ళు 30 గ్రేట్ లెసన్స్ వారి జీవితాన్ని మార్చేటువంటి మహోన్నత కృపలోకి నడిపించబడేవి. వాటి కొరకు సిద్ధమవ్వాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు, స్తోత్రాలు. సోదరుడు, ప్రియ తమ్ముడు జీవ మనోహరం గారు నాతో పాటు ఉన్నారు. పద్మావతి గారు, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చారు, వీరిని ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. EEE కొరకు వేలాది మంది యవనస్తులు సిద్ధం చేయండి. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.